ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పనితీరు మీకు ఎట్లా కనబడుతున్నది? ఈ 10 ఏళ్లలో ఒక అహంకారం ప్రధానమైన అంశం అందుబాటులో లేకపోవడం. తీవ్రత తక్కువ ఉండొచ్చు కానీ ఒక రకమైనటువంటి అసమ్మతి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తక్షణం మైలేజ్ తీసుకొచ్చినప్పటికీ ఆనాడున్న టెంపో ఇప్పటికి పబ్లిక్లో ఉన్నదా? వ్యతిరేకత లేకపోతే ఉద్యమాలు రోడ్డు మీదకి వచ్చేసి బట్ 80% ఒకవేళ అయినట్టు ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్యమైన వ్యక్తుల మధ్య, మంత్రుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అని ఒక టాక్ ఉంది బయట. ఇప్పుడు మీరు చూసుండరు కూడా ఆయన ఎమ్మెల్సీ అయ్యి ఉండే మొన్న వీళ్ళు వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేయడం, వాళ్ళు వెళ్ళి మళ్ళీ సెంట్రల్ లీడర్షిప్కి ఏదో ఒక రకమైనటువంటి యాక్టివిటీ నడిచింది. నరేంద్ర మోదీ ఇమేజ్తో పోల్చుకున్నప్పుడు రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో మన ఎన్నికల అనంతరం కూడా గ్రాఫ్ పెరిగిందని అని అంటున్నారు. అతన్ని ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్ కింద చేయడము. ఇప్పుడు పాలిటిక్స్లో మీకు ఉంటుంది, యూ కాంట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. ఐ థింక్ మోడీ సొంత పార్టీయే షార్ట్ ఆఫ్ మెజారిటీకి వచ్చి వేరే పార్టీల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది అన్నది ఎవరు ఊహించారు. చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వవచ్చు సార్. నితీష్ కుమార్ వదిలేను, ఎందుకంటే ఇంకా ఆయన పవర్ మాంగర్ ఎక్కడ ఉంటే అక్కడ పోతుంది. ఆ రోజున్న పరిస్థితుల్లో బీజేపీకి వీళ్ళు ఎదురు చెప్పడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు 15 పార్టీల్లో ఈ 3 పార్టీల్లో నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలో ఎన్నికలకు ముందు చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతున్నదా? ప్రజాపాలన, కొత్త కొత్త పేర్లు వినబడుతున్నాయి. ఈ ప్రజాపాలన నిజంగానే ప్రజాపాలనగా ఉన్నదా? మునుపటికి ఇప్పటికీ ప్రభుత్వ విధానాలు, వాటిని అమలు చేసే తీరులో, అధికార యంత్రాంగం పనితీరులో వచ్చిన మార్పు ఏమైనా ఉన్నదా? ఉంటే ఎట్లా ఉన్నది? వీటితో పాటుగా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది జమిలీ ఎన్నికలు. ఇది మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలపైన, ఓటర్లపైన కూడా ప్రభావం చూపించే అంశం. ఈ అంశాల గురించి మాట్లాడి మన దగ్గర సీనియర్ జర్నలిస్టు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, 2 తెలుగు రాష్ట్రాలకు హెడ్గా పనిచేస్తున్నారు వంశీ గారు మన దగ్గర ఉండి వారితో మాట్లాడదాం. వంశీ గారు నమస్కారం అండి. నమస్తే. ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్లుగా మీరు బహుశా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు వరుసగా 3-4 ముఖ్యమంత్రులను చూస్తూ వస్తున్నారు. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పనితీరు మీకు ఎట్లా కనబడుతున్నది మొత్తం ఓవరాల్గా? అంటే బేసిక్గా బైఫర్కేషన్ అయిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన విషయంలో చూస్తే, అంటే ఒక సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ రెండిటిని కంబైన్ చేసుకుంటూ పరిపాలన జరుగుతున్న టైంలో ప్రధానంగా ఇటు ప్రజలు కానీ, అపోజిషన్ పార్టీ కానీ ప్రధానమైన అంశం ఏంటంటే యాక్సెసిబిలిటీ. అంటే మనకి ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధినేతలు లేదా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి మనకి ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజలకి కానీ లేదా అధికారులకు కానీ లేదా ప్రజాప్రతినిధులకి. వాళ్ళ పార్టీ వాళ్ళే కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళే కావచ్చు, కాంగ్రెస్ కూడా అవసరం లేదు, బీఆర్ఎస్లోనే. సో ఒక రకమైనటువంటి మనం పొలిటికల్ నేరేటివ్ అంటాం కదా, ఆ నేరేటివ్ ఎట్లా బిల్డ్ అయిందంటే ఈ 10 ఏళ్లలో ఒక అహంకారం అన్నది బాగా పాలకుల్లో వచ్చేసింది. ఎవరికి అందుబాటులో ఉండట్లేదు, ఏది మంచి ఏది చెడు అన్నది చెప్పలేక పరిస్థితి అవుతుంది అన్న పరిస్థితుల్లో ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ స్టార్ట్ అయింది. సో కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న ప్రధాన అంశం కూడా అదే. మీరు అన్నారు ఇందాక ప్రజాపాలనని. ఆ ప్రజాపాలన అన్నది కూడా వచ్చింది అందులోంచే. అంటే ప్రజలకి అందుబాటులో నాయకులు ఉండడం. బహుశా మనం అప్పుడు చిన్నప్పుడు అయ్యి ఉండొచ్చు, మీకు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఫస్ట్ టైము కాంగ్రెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ చేస్తున్నప్పుడు, అంటే ఒక ఎమ్మెల్యే ఇలా ఉంటారు మనకి, ఒక మంత్రి మనకి కనపడడం, ఒక ముఖ్యమంత్రి, అసలు అది చంద్రబాబు దగ్గరికి వచ్చేటప్పటికి ఒక వేరే ఒక డిఫరెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అది. అంటే ఒక ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఏదన్నా కెలామిటీ జరిగినప్పుడు పబ్లిక్లో వెళ్ళిపోవడం, ప్రతిరోజు అంటే ఎక్కడో చోట కనీసం వారంలో 2-3 సార్లు రాష్ట్రంలో ఏదో ఒక చోట పర్యటించడం, ప్రజల సమస్యలను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం, ఎమ్మెల్యేస్ అందరినీ కూడా ప్రజల్లో తిప్పడం ఏదో ఒక కార్యక్రమం ద్వారా అన్నది అది రాజశేఖర్ రెడ్డి కంటిన్యూ చేయడం జరిగింది.
ఆ ప్రభుత్వాలకు కూడా అందుకే ఒక రకమైనటువంటి ప్రజాప్రభుత్వాల ఒక ఇమేజ్ వచ్చింది. ఎస్. మధ్యలో ఈ బైఫర్కేషన్ గొడవల్లో రోసయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారిది పరిపాలన గాడి తప్పడం, తర్వాత బీఆర్ఎస్లో కూడా ఫస్ట్లో కొంత ఈ ఉద్యమం నుంచి రావడము, అందరూ ఒక రకమైనటువంటి పాజిటివ్ ఇది, అండ్ సెకండ్ టైం ఛాన్స్ ఇచ్చింది కూడా అందుకే ఒక కంటిన్యూటీ ఉంటే డెవలప్మెంట్ కొంత స్టార్ట్ అయింది, మనకి కంప్లీట్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే సెకండ్ టైం కూడా ఇంకా ఎక్కువ సీట్స్ తోటి ఛాన్స్ ఇచ్చినా కూడా క్విక్గా వాళ్ళు ఆ పాపులారిటీని లూజ్ అవ్వడం జరిగింది. ప్రధానమైన అంశం అందుబాటులో లేకపోవడం. ప్రభుత్వం అన్నది ప్రజలకు అందుబాటులో ఉండట్లేదన్న ఒకటి బాగా ఎస్టాబ్లిష్ అయింది. దాని మీదే వీళ్ళు కాంగ్రెస్ కూడా ప్రధానమైన ఎన్నికల అంశం కింద చేయడం జరిగింది. కానీ ఇక్కడ గమనించవలసింది, మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సెక్రటరియట్లోకి అందరినీ పొలోమని తీసుకొని వెళ్ళడం, తర్వాత సచివాలయం దగ్గర బారికేడ్స్ను బ్రేక్ చేయడం, నిజంగా ఇవి కాంగ్రెస్కు తక్షణం మైలేజ్ తీసుకొచ్చినప్పటికీ ఆనాడున్న టెంపో ఇప్పటికి పబ్లిక్లో ఉన్నదా? అంటే మైలేజ్ డెఫినెట్గా ఏ పార్టీ అయినా ఒకసారి గవర్నమెంట్ మారినప్పుడు ఒక విజిబుల్ చేంజ్ని చూపెట్టాలని చూస్తారు. ఇప్పుడు మీకు అప్పుడు గమనిస్తే కేసీఆర్ గారు కూడా మొత్తం సర్వే చేస్తామని చెప్పి, సమగ్ర సర్వే అని చెప్పి, అంటే ఏదో ఒక వాళ్ళ ఇమేజ్ లేదా వాళ్ళ ముద్ర, ఆ ప్రభుత్వం ముద్ర చేయాలన్నప్పుడు మీకు ఈ రోజుల్లో ఇప్పుడు ఈ టీవీలు కానీ సోషల్ మీడియాల్లో కానీ ఏదన్నా ఒక విజిబుల్ ఇంపాక్ట్ ఉండాలి. అంటే నేను ప్రజల్ని ఎలా చేస్తున్నాను అని ఒక చెప్పి దానికి ప్రగతి భవన్ ఏదైతే ఇప్పుడు దాన్ని ప్రజాభవన్ అని మార్చారో దాని దగ్గర ఉన్న బ్యారికేడ్స్ని తీసేయడాన్ని ఒక రకమైనటువంటి సింబాలిక్ కమ్యూనికేషన్ అది. సో దాని ప్రకారం వాళ్ళు చేయడంలో నేనైతే ఒక పొలిటికల్ పార్టీగా లేదా ఒక ప్రభుత్వంగా చేయడం అన్నది తప్పని నేను అనుకోవట్లా. దానికి ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో ఫాలోఅప్ మెకానిజం అంటాం కదా. అప్పుడు నేను ఒక గ్రీవెన్స్ చెప్పిన, అప్పుడు ప్రజాభవన్లో వెళ్ళి అందరం ఫిర్యాదులు ఇవ్వచ్చు అని చెప్పి పెట్టినారు. తర్వాత సబ్సిక్వెంట్గా ఏం చేశారంటే ఊళ్ళ నుంచి అందరూ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఏ జిల్లాకి ఆ జిల్లా లేదా ఏ కాన్స్టిట్యుయెన్సీ అని పెట్టినప్పుడు దాని ఫాలోఅప్ జరుగుతుందా లేదా అంటే ప్రజల్లో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి మన గోడు వింటున్నారా లేదా అన్నది ఫస్ట్ మొదలవుతుంది. అవును, ఒక విని అవకాశం మనం చెప్పుకునే అవకాశం ఉన్నది అన్నప్పుడు సెకండ్ మళ్ళీ అది అయ్యిందా లేదా. సో అక్కడికి వచ్చేటప్పటికి గవర్నమెంట్స్కి టెస్టింగ్ టైం ఉంటుంది. సో బ్రాడ్గా వీళ్ళ ఎలక్షన్ ప్రామిసెస్ చూస్తే డెలివరీ అయింది. ఇప్పుడు మీరు విమెన్కి ఫ్రీ బస్ సర్వీస్ అది డే 1 నుంచి పెట్టారు, ఈ రోజుకి కొనసాగుతోంది. రెండో ప్రధానమైనటువంటి ప్రామిస్ ఏం చేశారంటే వీళ్ళు లోన్ వేవర్, రైతులకి రుణమాఫీ అన్నారు. అయితే చాలా ఎక్కువ అమౌంట్ కావాలి, అందరికీ తెలుసున్నదే 36,000 crores ఎంతో ఎస్టిమేట్ చేసినారు. సో దాన్ని కొంత స్టాగర్ చేసి 1 lakh బిలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ క్లియర్ చేస్తూ, తర్వాత 1 lakh 2 lakh మధ్య ఉన్న వాళ్ళని క్లియర్ చేస్తూ వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్న విషయాన్ని కూడా మనం ప్రాతిపదికగా తీసుకుంటే 80% దాకా క్లియర్ అయినట్టుగానే కనిపిస్తూ ఉంది మనకి. సో మీరు పబ్లిక్లో కూడా ఒక రకమైనటువంటి పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత లేకపోతే ఉద్యమాలు రోడ్డు మీదకి వచ్చేసి అల్లర్లు ఎందుకు లేవంటే మనం ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో ఉండి ఒక ప్రతిపక్షమా ఒక మీడియా రాసిన దానికి గ్రౌండ్లో ఉన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని బట్టే మనం ఏదన్నా ఒక ప్రజల మూడ్ని అన్నది అసెస్ చేయగలుగుతాం. సో వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఆ బెనిఫిట్ని ఎంజాయ్ చేసి ఉండుంటే వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేసి పని ఉండదు. వాళ్ళు అది చేయనప్పుడు ఎక్కువ మంది చేయకపోతే ఎక్కువ గొడవల కింద అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ రుణమాఫీ వరకు కూడా వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే కనీసం 20,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు అంటే ఇది చిన్న విషయం కాదు అది. ఎందుకంటే ఉన్న ఆర్థిక పరిస్థితి ఒక పక్క గత ప్రభుత్వం చేసినటువంటి బిల్స్ క్లియర్ చేయకపోవడము, ఒక పక్క హై ఇంట్రెస్ట్కి తెచ్చినటువంటి అప్పులకి మళ్ళీ వీళ్ళు వడ్డీలు కట్టడాలు, ఆ బ్యాలెన్సింగ్ చేయడంలో వితిన్ దిస్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 7-8 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్లు చేయడం అన్నది ఆ మేరకి వాళ్ళు సక్సెస్ అయ్యారు. మిగిలినవి కూడా వాళ్ళు టెక్నికల్ రీజన్స్ ఏవో కొన్ని చెప్తా ఉన్నారు. అంటే ఒక ఫ్యామిలీ ప్రాతిపదిక కాబట్టి రేషన్ కార్డు ద్వారా అంటే ఒకే కుటుంబంలో డైరెక్ట్గా వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఏదన్నా ఉంటే ఎవరో ఒకళ్ళ పేరు మీద ఉంటే అది మాఫీ చేసినారు. సపోజ్ ఒకళ్ళకన్నా ఎక్కువ కుటుంబ సభ్యుల పేరు మీద రుణము గనక ఉంటే గనక
అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నట్లుగా ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ వైఫ్ పేరు మీద, హస్బెండ్ పేరు మీద, కొడుకు పేరు మీద, ముగ్గురు పేర్ల మీద కూడా రుణం తీసుకుంటే గనక ఈ 2,00,000 ఏదన్నదో అది ప్రపోర్షనేట్గా అందరికీ కొంత కొంత ఉపశమనం కలిగించేటట్టుగా చేయడం కోసం ఆపేయమని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఈ మధ్య ఏదో గ్రామ సభలు పెట్టి తీసుకున్నారు డేటా. వాళ్ళకి ప్రయత్నం జరుగుతున్నది. ప్రయత్నం జరుగుతుంది. బట్ 80% ఒకవేళ అయ్యింది అని అనుకున్నప్పుడు కూడా ఇట్ ఈజ్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ కిందే. కానీ బయట జరుగుతున్న ఒక చర్చ ఏమిటంటే అక్కడక్కడ నేను తిరిగి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్యమైన వ్యక్తుల మధ్య, మంత్రుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అని ఒక టాక్ ఉంది బయట. నేనైతే అది అనుకోవట్లే. అంటే అసలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో చూసుండుంటే ఈవెన్ ఒక టైంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో అంటే తీవ్రత తక్కువ ఉండొచ్చు, కానీ ఒక రకమైనటువంటి అసమ్మతి ఏదో మాట్లాడుతుండే వాళ్ళు, అంటే ఓపెన్గా వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు చూసుండరు కూడా, ఆయన ఎమ్మెల్సీ అయ్యి ఉండే మొన్న ఈ మధ్య తీన్మార్ మల్లన్న అని అంటాం ఆయన కూడా ఏదో చాలా ఓపెన్గా మాట్లాడుతూ ఉంటే నాకు ఎవరో అన్నారు ఏంటి ఇట్లా అంటే అదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాళ్ళు ట్రూ డెమోక్రసీని వాళ్ళు అంటే మిగతా పొలిటికల్ పార్టీస్ కన్నా కూడా ఈ ఇంటర్నల్ డెమోక్రసీ కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు వీళ్ళందరూ కూడా అంటూ ఉండేవారు, రాజశేఖర్ రెడ్డి కానీ పాత కాంగ్రెస్ లీడర్స్ కూడా మా దగ్గర చాలా ఎక్కువ అవడం వల్ల కూడా ఒక్కోసారి మేము ఇబ్బందులు ఎదుర్కొంటామని. బట్ మీరు గమనిస్తే ఈ గత 7-8 నెలల్లో ఇంత ఓపెన్గా ఒకళ్ళు అంటే ప్రభుత్వంలో మంత్రులు కానీ లేకపోతే వేరే నాయకులు కానీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానో లేకపోతే మంత్రులకు ఇది అవ్వడం అది ఎక్కడ అయితే కనపడలేదు. ఒక రకమైనటువంటి కార్డియల్ అట్మాస్ఫియర్లోనే గవర్నెన్స్ నడుస్తుందన్నది యాజ్ ఎ జర్నలిస్ట్ నా పరిశీలన. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడు ఇదివరకు డైరెక్ట్ ఏదైనా సరే వాళ్ళకి నచ్చింది వాళ్ళు తోచిన విధంగా మాట్లాడేస్తారు, మీడియా ముందు మాట్లాడేసేవారు. క్యాబినెట్ అయితే క్యాబినెట్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఉన్న డిఫరెన్సెస్ని బయట ఓపెన్గా చెప్తూ ఉండేవారు. అండ్ నాయకుడికి ఎప్పటికప్పుడు కొంత ఇబ్బందికరమైన వాతావరణాలు కలగజేయడం అట్లా ఉండేది. బట్ ఐ థింక్ ఈ ప్రభుత్వంలో ఎవరికి వాళ్ళకి వాళ్ళ శాఖల మీద పూర్తిగానే ఒక రకమైనటువంటి వాళ్ళనే పరిపాలించే అవకాశం ఇవ్వడం కూడా కొంత కనిపిస్తూ ఉంది. బహుశా మరి వాళ్ళ ఒక రకమైనటువంటి కల్చరల్ చేంజ్ ఏమన్నా కూడా వస్తుందేమో కాంగ్రెస్లో తెలియదు. ఎందుకంటే ఈవెన్ పైన కూడా హైకమాండ్ విషయంలో రాహుల్ గాంధీ లీడర్షిప్ వచ్చిన తర్వాత కూడా మీరు చూస్తే దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ డిసిడెన్సీ. అంటే ఎప్పుడు వస్తుంది మనకి డిసిడెన్సీ అంటే మన పైనుండి ఇంకా సెంట్రల్ లీడర్షిప్ వీటిని ఎంటర్టైన్ చేస్తే అంటే మాట్లాడితే వెళ్తే వీళ్ళు ఓకే నువ్వు అంటే అక్కడ కూడా ఒక చాలా గ్రూప్స్ ఉండేవి కాంగ్రెస్లో 10 అసమ్మతులు అక్కడ సెంట్రల్ లీడర్షిప్లో కూడా ఆజాద్ ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఇట్లా రకరకాల అహ్మద్ పటేల్ అని వీళ్ళందరూ ఉండేవారు. సో వాళ్ళ అనుచరులు ఇక్కడ ఉండేవారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేయడం, వాళ్ళు వెళ్ళి మళ్ళీ సెంట్రల్ లీడర్షిప్కి ఏదో ఒక రకమైనటువంటి యాక్టివిటీ నడిచేది, పొలిటికల్ యాక్టివిటీ విత్ ఇన్ కాంగ్రెస్. ఇది బహుశా సెంట్రల్ లీడర్షిప్లో కూడా ఆ మార్పు వచ్చింది. ఇప్పుడు దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ డిసిడెన్సీ. ఒకసారి టైం ఇస్తే వాళ్ళకి ఒక లాంగ్ ఇన్నింగ్స్ వేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇంత గొడవ జరిగినా కూడా రాజస్థాన్లో వాళ్ళు చేంజ్ చేయాల. సచిన్ పైలట్ 2-3 సార్లు అటెంప్ట్ చేసి అసలు బీజేపీకి వెళ్ళిపోతాడేమో అన్న పరిస్థితుల్లో కూడా అశోక్ గెహ్లాట్ని వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. సేమ్ థింగ్ మీరు మన మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ని వదిలేసుకున్నారు కమల్నాథ్ విషయంలో తప్ప కమల్నాథ్ని మార్చలా. సో సెంట్రల్ లీడర్షిప్ కూడా ఐ థింక్ దే ఆర్ గివింగ్ ఏ స్ట్రాంగ్ మెసేజ్. ఒక రకమైనటువంటి కంటిన్యూటీకి మేము లీడర్షిప్ విషయంలో అంత తొందరగా మార్పులు చేర్పులు చేయము అని. 5 సంవత్సరాల్లో 3-4 సీఎంస్ అది ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. కానీ మీరు అన్నది మాట కల్చరల్ చేంజ్ వస్తుందని అన్నారు కదా, ఒకసారి ఢిల్లీకి వెళ్దాం. అక్కడ నరేంద్ర మోదీ ఇమేజ్తో పోల్చుకున్నప్పుడు రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో మనం ఎన్నికల అనంతరం కూడా గ్రాఫ్ పెరిగిందని అని అంటున్నారు. అది కనబడుతుంది, ఎందుకంటే మీరు నేషనల్ వైడ్ మీకు నెట్వర్క్ ఉంటుంది కదా. అంటే డెఫినెట్గా అండి, ఎప్పుడైతే ఒక లీడరు ప్రజల్లోకి వెళ్ళి ఎక్కువ టైం గడిపినప్పుడు వాళ్ళ పర్సెప్షన్ కూడా చేంజ్ వస్తుంది. మనం రాజశేఖర్ రెడ్డి విషయంలో చూసినాం, పాదయాత్ర విషయంలో. తర్వాత చంద్రబాబు అప్పటికే ఒక సీజనల్ లీడరు, అతనికి ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉండే. రాహుల్ గాంధీ, ఈవెన్ లోకేష్ కూడా మీరు చూస్తే అంటే పబ్లిక్ వాళ్ళని చూసి తీరు మారుతుంది. వాళ్ళు పబ్లిక్ పట్ల వాళ్ళకు ఉండే అవగాహన, రాజకీయ అవగాహన కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు ప్రజల్లో ఎక్కువ తిరగడం మొదలు పెడతారో
మీ అవుట్లుక్ కూడా నాయకుడిగా ఒక అవుట్లుక్ మారుతుంది. పర్టికులర్లీ ఐ థింక్ రాహుల్ గాంధీ ఎరా అన్నది ఇప్పుడు బిగిన్ అయిందనే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను నేను. ఒకప్పుడు అతన్ని ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్ కింద చేయడము అంటే ఆ, మన ఇప్పుడున్న జనరేషన్ అంటే మన తర్వాత వచ్చి జనరేషన్స్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు పొద్దున్నుంచి లేస్తే వాళ్ళ లైఫ్ చాలా కష్టం, స్ట్రగుల్స్తో కూడుకున్న పని, స్ట్రెస్తో కూడుకున్న పని, ఆఫీస్ పని కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు. అంటే వాళ్ళు చాలా కష్టపడతారు, సాయంత్రం వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతారు. ఆ, వాళ్ళకి వచ్చి జీతం నుంచి అంటే ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేని పవర్ని ఎంజాయ్ చేశాడు అన్నది బాగా కోపం ఉండే రాహుల్ గాంధీ విషయంలో. ఏ విధమైనటువంటి బాధ్యతలు లేకుండా అధికారాన్ని చెలాయించాడు 10 ఏళ్ళు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఏదో ఆర్డినెన్స్ తెస్తే చింపేయడం, నువ్వేమన్నా దానికి కంట్రిబ్యూట్ చేసావంటే ఏమీ చేయలేదు. పోనీ 10 ఏళ్ళు నువ్వు ఒక మంత్రి పదవి ప్రధాని అక్కర్లేదు, పోనీ ఒక మంత్రి పదవి తీసుకుని ఉండి దానిలో ఉన్న కష్టాలు నష్టాలు భరించి ఉండుంటే తెలిసి ఉండేది. సో ఈ జనరేషన్ చాలా కోపం పడ్డారు అందుకే రాహుల్ గాంధీ విషయంలో. ఇతను ఏమీ కష్టపడకుండా ఏమీ బాధ్యతలు లేకుండా ఒక పదవి లేదా ఒక అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అన్నదాన్ని వాళ్ళకి నచ్చల. ఎప్పుడైతే తర్వాత పదవి పోవడము, అనేకమైనటువంటి కేసులు వీటిల్లో అతను ఆ ఇమేజ్ అన్నది డెఫినెట్గా చేంజ్ అయింది. పర్టికులర్లీ ఈ భారత్ జోడో యాత్ర తర్వాత అతని మాట తీరులో కానీ, అతని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇష్యూస్ మీద అతని రియాక్షన్స్ కానీ పీపుల్ ఇప్పుడు ఒక సీరియస్ లీడర్ని చూసినట్టుగా చూస్తున్నారు. అది మేజర్ చేంజ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడు పాలిటిక్స్లో మీకు ఉంటుంది, యూ కాంట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైం. సో ఏ నాయకుడికైనా సరే మన సీఎం గారు కూడా చెప్తూ ఉంటారు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఒక మెడిసిన్ ఆయన బాగా అన్నమాట ఎక్స్పైరీ డేట్. సో ఐ థింక్ మోడీ 10 years ఖచ్చితంగా గ్రాఫ్ అయితే అతనిది. అంటే అంత పెద్ద నాయకుడు అన్ని చేసేసాడు, 400 అది ఇది అన్నది సరే, 400 అన్నది ఎవరూ నమ్మలేదు. బట్ ఇంత సొంత పార్టీయే షార్ట్ ఆఫ్ మెజారిటీకి వచ్చి వేరే పార్టీల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది అన్నది ఎవరూ ఊహించలే. సో ఖచ్చితంగా అతని గ్రాఫ్ కూడా తగ్గుతుంటుంది. ఇంకా ఇప్పుడు రాను ఇంకా 15 ఏళ్ళు అయిపోతుంది. సో ఫస్ట్ ఈవెన్ కేసీఆర్ విషయంలో కూడా నేను గమనించింది, ఒక 1 year ముందు మేము మునుగోడు బై ఎలక్షన్ రావడానికి ముందు తిరిగినాం ఆ ఏరియా అంతా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక బోర్డమ్, అంటే ప్రజల్లో ఏంటంటే చూసాంలే ఒకప్పుడు అని మనం అయ్యే మాటలు వింటాం కొత్తలో, అరే భలే చెప్పినాడు, ఏం భలే చెప్తున్నాడు అనుకుంటాం. అది రాను మనకి ఒక రకమైనటువంటి బోర్ స్టార్ట్ అవుతుంది. ఇది చెప్పిందే చెప్తున్నారులే ఇదే కదా వీళ్ళు చెప్పిందని ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. దెన్ దే విల్ ప్రతిదీ నిశితంగా పరిశీలించడం మొదలెడతారు. నడిచినన్నాళ్ళు మంచిగానే నడిచిపోతుంది, ఎవరూ పెద్ద పట్టించుకోరు. ఎప్పుడైతే మనకి ఒక వ్యక్తి మీద ఒక వ్యతిరేకత లేకపోతే ఒక ఇది స్టార్ట్ అయిందో ప్రతిదీ మనం కొంచెం నిశితంగా పరిశీలించడం మొదలు పెడతాం. అప్పుడు వాళ్ళ నెగిటివ్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అరే ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి. సో అట్లాగా రేపొద్దున్న మోడీ విషయంలో కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది 15 ఏళ్ళు అన్నది టూ లాంగ్. కానీ ఇక్కడ జమిలీ ఎన్నికలు మళ్ళీ బీజేపీ, మీరు అన్నారు ఇందాక, సొంత పార్టీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాలేకపోయింది బీజేపీ. అట్లాంటిది ఒక దేశం ఒకే ఎన్నిక బీజేపీకి పుషప్ ఇచ్చి మళ్ళీ సాధ్యం కాదనుకుంటున్నాను నేను. అసలు అది ఇంప్లిమెంటేషన్కి వస్తుందా అన్నది కూడా నాకైతే నమ్మకం లేదు. మేబీ ఐ మే బీ రాంగ్ ఎట్. అంటే ఎందువల్ల రీజన్స్ ఏమని చెప్పగలరు? అంటే మన డెమోక్రటిక్ సిస్టంలో పర్టికులర్లీ ఇట్స్ ఎ ఫెడరల్ స్ట్రక్చర్ కదండి మనది. ఇప్పుడు మనం యూనిఫామ్ ఒక ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అయితే కనుక వేరే తీరుగా ఉంటుంది. ఇది డిఫరెంట్ స్టేట్స్, వాళ్ళ పాలిటిక్స్ ఉంటాయి, వాళ్ళకి రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఒక పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవచ్చు, సడన్గా ఒక గవర్నమెంట్ పడిపోవచ్చు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మరి అప్పటిదాకా? ఇప్పుడు సపోజ్ ఒక టర్మ్, ఇప్పుడు జమిలీ ఎన్నికలు అయిపోయినాయి, ఒక 2 ఏళ్ళ తర్వాత నువ్వు ఎన్ని చేసినా కానీ ఒక గవర్నమెంట్ ఒక స్టేట్ గవర్నమెంట్ పడిపోయి ఉండొచ్చు, వాళ్ళకి మెజారిటీ లేక. మరి అప్పుడు ఏం చేస్తారన్నది ఒక సమస్య వస్తుంది. యూ కాంట్ ఒక ఫిక్స్డ్ టర్మ్ ఇంత ఉండి తీరుతారన్నది మన దగ్గర ఎక్కడ రాజ్యాంగంలో ప్రొవిజన్ లేదు. అండ్ ఇది కూడా ఒక డైవర్షన్ టాక్టిక్స్ కింద వెళ్తుంది తప్ప యాక్చువల్గా సాధ్యం పడుతుందా అన్నది కూడా నాకు ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. అండ్ వెదర్ ఇట్ విల్ బి రియల్. వాళ్ళు ఏమంటున్నారంటే దానికి అమెండ్మెంట్ చేసి
ఒక 4-5 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటికి అమెండ్మెంట్ చేసి సభకాలాన్ని కుదించడము, పెంచడము, లేదా ఇక్కడ ప్రభుత్వం పడిపోతే కనుక ఎన్నికలైన తర్వాత ఆ పీరియడ్ మొత్తాన్ని ప్రభుత్వం, రాష్ట్రపతి లేదా గవర్నరు అది పరిపాలన. తప్పు, అదే కదా. అట్లా అంటే అసలు మొత్తానికి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి స్ఫూర్తికే విరుద్ధం కదండి అది. నువ్వు ఎప్పుడు ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉండాలన్నది మన ప్రిన్సిపల్ కదా. ఇన్ఫ్యాక్ట్ సబ్సీక్వెంట్గా మీరు ఇదివరకు ఒకప్పుడు మీకు గుర్తుండి ఉంటే మార్నింగ్ మనకి ఏదో నచ్చకపోతే అక్కడ ప్రెసిడెంట్ రూల్ అన్నంత పరిస్థితి ఉండేది. ఒక ఇందిరాగాంధీ టైంలో కానీ, సబ్సీక్వెంట్ రాజీవ్ గాంధీ వాళ్ళ టైంలో కానీ చాలా తర్వాత సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయ్యి నువ్వు జస్టిఫై చేయమంటున్నారు వాళ్ళు ప్రెసిడెంట్ రూల్ని. అండ్ ప్రెసిడెంట్ రూల్ కెనాట్ గో బియాండ్ ఎ సర్టెన్ పీరియడ్. మళ్ళీ మీరు ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళండి, ఫ్లోర్ టెస్ట్లోనే గవర్నమెంట్ని ఫామ్ చేయాలని చెప్పని. సో ఇప్పుడు మీరు నేను వాడు 1 year అవగానే 4 years మరి మీరు ప్రెసిడెంట్ రూల్ పెడితే ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది, ప్రజల ప్రభుత్వాలకి ఇంకా మీనింగ్ ఏముంటుంది? అంటే ఇది కాన్స్టిట్యూషన్ బేసిక్ దాని సోల్కే. అంతే కదా. కాన్స్టిట్యూషన్ అనే కాదు, మన ఇండియన్ ఫస్ట్ నుంచి మన ఇండియా ఏంది, ఒక 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 అద్భుతమైన ప్రజాస్వామ్యం అని కదా. దీంట్లో ఉండి షార్ట్ ఫాల్స్ దీంట్లో ఉండొచ్చు, దీంట్లో ఉండే నెగిటివ్స్ దీంట్లో ఉండొచ్చు. బట్ ఏ రోజు కూడా మనం చాలా ప్రజాస్వామ్య దేశాలుగా మొదలయ్యి రాను ఒక ప్రెసిడెన్షియల్ ఫామ్లోకో ఒక మిలిటరీ పాలనలోకి వెళ్ళిపోయినాయి మనం చాలా చూసినాం మనం. బట్ ఈ రోజు వరకు కూడా డిస్పైట్ ఇట్స్ షార్ట్ ఫాల్స్, ఇండియన్ డెమోక్రసీ ఈజ్ వెరీ వైబ్రెంట్ అండ్ పీపుల్ ఓరియంటెడ్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నాకు బాగా గుర్తు, మేము ప్రణబ్ ముఖర్జీ గారితో ఒకసారి ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు టూర్కి వెళ్ళినప్పుడు చెప్పాడు, ఇండియన్ డెమోక్రసీ పీపుల్ గొప్పతనం మీరు గమనించండి. 96 తర్వాత 96, 98, 99 వరుసగా ఎలక్షన్స్ వచ్చేసినాయి. వాళ్ళు ఏం చేశారంటే ఒక రకమైన అహంకారం ఉండేది కాంగ్రెస్కి కూడా, నేనేంటి సంకీర్ణ ప్రభుత్వాలు చేయడం. సో ఆయన అదే చెప్పాడన్నమాట, మా అహంకారాన్ని కూడా ప్రజలే తగ్గించారు. దే సెడ్ ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ అన్రిటన్ కాన్స్టిట్యూషనల్ అగ్రిమెంట్ ఏంటంటే ఒక 5 ఏళ్ళ టర్మ్ని అయితే పూర్తి చేద్దాం మనం. ఎందుకంటే ఎలక్షన్ ప్రతిసారి పొలిటికల్ పార్టీకి ఖర్చు, క్యాండిడేట్లకు ఖర్చు, ఒక గవర్నెన్స్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. సో ప్రజలు ఏం చెప్పినారంటే 3 సార్లు కూడా మళ్ళీ అదే తీర్పులు ఇచ్చారు. దట్ ఈస్ ఎ లెసన్ విచ్ ద పొలిటికల్ పార్టీస్ హ్యావ్ లెర్న్డ్. నౌ ఇట్ ఈస్ హై టైం మనం అందరం ఒక అండర్స్టాండింగ్ రావాల్సిందే, కోయిలిషన్స్ రావాల్సిందే, కోయిలిషన్ గవర్నమెంట్స్ నడపాల్సిందే అన్నారు. బీజేపీ నడిపింది, 10 ఏళ్ళు కాంగ్రెస్ నడిపింది, మళ్ళీ 10 ఏళ్ళు బీజేపీ నడుపుతుంది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు అన్నది ఒక కామన్ అయిపోయింది. అవును. సో అట్లాగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం తప్ప పూర్తి దాని స్వభావాన్నే మార్చేస్తానండం అన్నది తప్పని, సాధ్యమయ్యేది కూడా కాదు. చూడాలి. అంటే మీరు ఇంకొకటి, ఇప్పుడు థ్యాంక్స్ టు సోషల్ మీడియా కానీ మీరు ప్రపంచవ్యాప్తంగా ఒక మాస్ మూమెంట్స్ వచ్చేస్తున్నాయి. ఏదన్నా ఒక నచ్చని విషయాన్ని జరుగుతున్నప్పుడు ఒక రకమైన మాస్ మూమెంట్స్ వస్తున్నాయి. సో రేపన్న రోజు ప్రజాస్వామ్యం విషయంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వవచ్చా? నితీష్ కుమార్ వదిలేండి, ఎందుకంటే ఆయన పవర్ మాంగర్ ఎక్కడ ఉంటే అక్కడ పోతాడు. ఈయన ఎట్లా ఉండవచ్చు? అదే అంటే వీళ్ళు చంద్రబాబు విషయంలోకి వచ్చేటప్పటికి మీరు చూస్తే ఈవెన్ బీఆర్ఎస్ కూడా చాలా గట్టిగా మేము వ్యతిరేకం అని, బీఆర్ఎస్ కూడా చూస్తే మీరు అసలు మేము జమిలీ ఎన్నికల నాన్ సెన్స్, ఇదేంటి ఇదేంటి అని చెప్పని రామ్నాథ్ కోవింద్ కమిటీకి అసలు రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. వీళ్ళ సబ్మిట్ చేయాల వీళ్ళ వ్యూస్. అంటే వాళ్ళ స్టాండ్ అయింది దాని మీద. అలా అని కాదు కదా, ఇప్పుడు మీరు వ్యతిరేకమైనా చేయండి, సపోర్ట్ అయినా చేయండి. నేను ఏది చేయకుండా ఒక రకమైన ఎస్కేప్ రూట్ అంటాను నేను అని. అట్లాగా వీళ్ళు ఎన్నుకున్నారు వాళ్ళు అప్పుడు, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ. ఈ 3 పార్టీ కూడా ఇప్పుడు మొన్న తెలిసింది మనకి, మొన్న వాళ్ళ రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు ఆయన రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్లో క్లియర్గా వాళ్ళు చెప్పారనమాట. ఏంటంటే 15 పార్టీల్లో ఈ 3 పార్టీలు దే హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ఎనీథింగ్. ఓహో, అది గోడ మీద పిల్లి వాటమే కదా అంటాను నేను. అవకాశాన్ని బట్టి ఇంత బయటేమో నేను ఇంత వ్యతిరేకిస్తున్నాను అన్నప్పుడు అదే మాట వాళ్ళకి చెప్పొచ్చు కదా, కమిటీకి రిటర్న్గా ఇవ్వాలి కదా. బీజేపీని ఇది చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. జాగ్రత్త ఓపెన్గా కానీ, ఓవర్ట్గా కానీ, కోవర్ట్గా చూసుకున్నా కూడా, ఇంటర్నల్గా చూసుకున్నా కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో బీజేపీకి వీళ్ళు ఎదురు చెప్పడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. అందులో భాగంగా ఈ ఎస్కేప్ రూట్లన్నీ, ఏదన్నా ఒక ఇంపార్టెంట్ బిల్ మీద ఓటింగ్ వస్తే అబ్స్టైన్ అవడము. అబ్స్టైన్ ఎందుకు అవ్వాలండి? ఐదర్ యూ సపోర్ట్ ఆర్ యూ అపోజ్.
అంతే తప్ప అబ్స్టైన్ అన్నది అసలు అది మన నోటాలా అనిపిస్తుంది నేను అంటే యాజ్ వ్యతిరేకం, నేను నోటాకు కూడా వ్యతిరేకమే. ఏం? అంతే కదా, ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎందుకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి? ఒకడిని ఎన్నుకోవడానికి. నువ్వు అటువంటిప్పుడు ఇంట్లోనే కూర్చో, నువ్వు ఓటేయడానికి వెళ్ళకు, నోట ఎందుకు అసలు? అంటే ఒక అభిప్రాయం కదా అది కూడా. అందుకే నా అభిప్రాయాన్ని మీరు ఓటింగ్కి వెళ్ళకుండా తెలియజేయండి. కానీ నా ఇక్కడ ప్రక్రియ ఏంటి? ఈ 10 మందిలో ఉన్న వాళ్ళల్లో ఎవరు బెటర్నో ఎన్నుకోవడానికి. మనకి ఎవరు నచ్చలేదు అనుకున్నాం, నాకు నచ్చకపోతే మీరు ఓటింగ్ మానేసేయండి. అది చెప్పాలి కదా, రికార్డ్ కావాలి. అంటే మీరు వెళ్ళకపోతేనే దట్ ఈజ్ యాజ్ ఈక్వల్ అంటాను నేను. అసలు ప్రాసెస్సే ఒక మనిషిని ఎన్నుకోవడానికి. మనం ఒక మనిషి నాకు నచ్చలేదని చెప్పడానికి కాదు అక్కడ అది. బట్ ఎనీవే ఇట్ ఈస్ ఎన్ ఇండివిజువల్ ఒపీనియన్. ఓకే, అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు సమయం సందర్భాన్ని బట్టి మద్దతు ఇవ్వచ్చు కూడా. అంటే ఈరోజు ఆ రోజు అతనున్న పొజిషన్లో పూర్తిగా ఒక రకమైన భయమైన వాతావరణం. ఇటుపక్క జగన్ స్ట్రాంగ్గా ఉండే ముఖ్యమంత్రిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు మోడీని కూడా కొంతకాలం దూరం చేసుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్స్లో ఘోరంగా ఇతను మోడీని తిట్టడము, మోడీని దూరం వ్యతిరేకం చేసుకున్న తర్వాత అతనికి ఇబ్బందులు క్రియేట్ అవుతున్నప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు అండుండాలి కదా అన్నట్టు ఎందుకు యాంటగనైజ్ చేసుకోవడం అని చేసుకోలేదు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకుండి కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కేసెస్ ఉన్నాయి, రేపన్న రోజు ఈడీ వస్తుందేమో, ఈ భయాలతోటి ఈ ప్రాంతీయ పార్టీల్లో అదొక పెద్ద ప్రాబ్లం అయ్యింది. వీళ్ళు ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక గట్టి స్టాండ్, అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వేరు, అవును, ఇంటర్నల్గా మీరు చూస్తే కనుక ఇంకొక వాళ్ళు తీసుకునే చర్యల్ని, అంటే ఒక యాక్ట్ వస్తుంది అనుకుందాం పార్లమెంట్లో, ఒక బిల్ ప్రవేశపెట్టినప్పుడు కానీ వీళ్ళు బయట చూపెట్టిన ఇది అక్కడ చూపెట్టేవారు కాదు. కానీ ఇక్కడ మనకు విజబుల్గా ఉండేది తెలుగు పత్రికల్లో అయితే కనుక ఏ పేపర్ ఏ పార్టీకి అనుకూలం ఓపెన్గానే ఉంటుంది, కానీ ఇంగ్లీష్ అట్లా ఉండదు కదా, కొంత తేడా ఉంటుంది కదా ఇంగ్లీష్ పత్రిక. ఇంగ్లీష్ పత్రికల్లో థ్యాంక్స్ అంటే మా అదృష్టం అనుకోవాలి, ఒక పొలిటికల్ పార్టీని భుజాన్ని వేసుకోవడం అన్నది ఉండదు. అంటే కొంత చేంజెస్ ఇప్పుడు ఎట్లా అంటే అన్ని పేపర్స్కి సంబంధించి అందరివి వేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఎట్లా అంటే కాంగ్రెస్ది లేకపోతే గవర్నమెంట్ది, ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు ఎందుకంటే యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంత కవరేజ్ కనపడదు, సాధారణం అది. అంతే తప్ప ఒక పార్టీని భుజాన్ని వేసేసుకుని ఇప్పుడు వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేసిన టైప్లో వస్తూ ఉన్నాయి. అంటే కనబడుతుంది కదా. వేరే ఒక పేపర్ గురించి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు యాజ్ ఎ జర్నలిస్ట్, కానీ బట్ జనరల్ ట్రెండ్ చూస్తే కొంత వెర్నాక్యులర్ మీడియాలో ఆ ట్రెండ్స్ వస్తున్నాయి. ఇంగ్లీష్ ఎత్తలేదు కదా, ఇంగ్లీష్ అట్లా లేదు. సాధారణంగా నేను 20 ఏళ్ళ కింద పేపర్లో ప్రింట్లో ఉన్నప్పుడు పాలసీ మీకు సంబంధించి మన పాలసీ ఏమిటి, హెడ్డింగ్ ఏముండాలి, ఫోటో ఎట్లా ఫోటో ఉండాలి, చాలా జాగ్రత్త. ఇంగ్లీష్లో కొంత పర్సెప్షను. అంటే నేను ఏదో చెప్తున్నాను కదా మీకు, ఇంగ్లీష్ పత్రికలకు వచ్చేటప్పటికి ఆ కంపల్షన్స్ లేకపోతే ఒక పొలిటికల్ ఎఫిలియేషన్స్ అది తక్కువ, అవేమో అది పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టరు వాళ్ళు పేపర్స్లో. కానీ తెలుగు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత తెలుగు ప్రింట్ మీడియా కొంత ఎఫెక్ట్ పడదు, ఇంగ్లీష్ మీడియాపై ఎట్లుంది పరిస్థితి? ఏదైనా అండి, ఇప్పుడు నేను అదే చెప్తున్నా, టీవీ వచ్చినప్పుడు మీడియా పోతుంది అన్నప్పుడు కూడా చాలామంది ఏమనేవారంటే ప్రింట్ మీడియాకి ఏమీ కాదు, ఇట్లా ఇంతకుముందు కూడా గతంలో అనేక వచ్చినాయి అని అన్నది రేడియో కానీ టీవీ కానీ. బట్ ఈ డిజిటల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఐ థింక్ పేపర్స్ కూడా చాలా సీరియస్ రీథింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న జనరేషను మొబైల్స్ వచ్చేసి, అంటే మర్నాడు పేపర్ చదివేటప్పటికి 90% ఒక రకమైన స్టేల్ న్యూస్ చదువుతున్నాం అన్న ఫీలింగ్ వచ్చేస్తున్నారు. సో అందుకే ఇప్పుడు మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అంతా మీకు చూడండి డిజిటల్ ప్రెజెన్స్ బాగా పెంచుతున్నారు అందరూ. వెబ్సైట్స్ని ఒకప్పుడు వెబ్సైట్ కూడా ఏంటంటే రాత్రి మన ఎడిషన్ అయిపోయినాక ఆ మొత్తం మ్యాటర్ తీసి వెబ్సైట్లో పెట్టి మర్నాడు చూసుకునేవారు జనం. అన్ని పేపర్స్ అట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేషన్ అన్నది చాలా క్విక్గా వెబ్సైట్లో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలు చేస్తూ ఉన్నాయి. ఒక రకమైన ఎక్స్క్లూజివ్ స్టోరీస్ అని ఉండేవి ఇది వరకు, అవి కూడా తగ్గిపోయి ఇప్పుడు ఇంకా ఏదైనా సరే అప్పటికప్పుడు ఇచ్చేయాలి. లేకపోతే ఈ క్షణం కాకపోతే ఇంకో క్షణంలో ఇంకో వాట్సాప్ గ్రూప్లో అది వచ్చేయచ్చు, లేకపోతే ఇంకొక డిజిటల్ మీడియాలో ఇంకో యూట్యూబ్ ఛానల్లో వచ్చేయచ్చు. సో ఖచ్చితంగా దీని మీద చాలా ప్రభావం ఉంటుందండి. కానీ ఇంకొకటి, ఎవరు జర్నలిస్టో తెలియట్లేదు. అవును,
బిగ్ ప్రాబ్లం. కరెక్ట్. మనం పోయి చెప్పడానికి కూడా అక్రిడేషన్ కార్డు చూపించడము లేకపోతే ఏదో చెప్పడం కూడా దీనికి ఏం చేయాలి? మొన్న ముఖ్యమంత్రి గారు మీరు మన రవీంద్ర భారతిలో మీటింగ్ అయింది, మన హౌసింగ్ సొసైటీ జర్నలిస్ట్, మన జవహర్లాల్ నెహ్రూ సొసైటీలో మీరు కూడా సభ్యులే. మనకి ల్యాండ్కి సంబంధించి పత్రం ఇచ్చేటప్పుడు కూడా అంటే ఆయన చెప్పిన దాన్ని సరైన స్ఫూర్తిలో కొంతమంది తీసుకోలేదేమో అనిపించింది. ఆయన డిజిటల్ మీడియాకి వ్యతిరేకంగా మాట్లాడాల, అంటే ఆయన ఎక్స్ప్రెషన్లో ఈ ట్యూబ్ ఆ ట్యూబ్ అన్నది యాజ్ ఎ పొలిటీషియన్ ఆయనకున్న ఫ్లోలో మాట్లాడింది తప్పితే, ఆయన అన్నది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే క్వశ్చన్ అడిగారు, ఎవరు జర్నలిస్ట్ అంటే ఇంతకాలం పనిచేసి ఈ పత్రికల్లో ఉండి ఈ పత్రికలను రిప్రజెంట్ చేసేవాళ్ళు జర్నలిస్టా? సపోజ్ ఏమీ లేకుండా ఒక డిగ్రీ చేసో లేకపోతే ఒక ఇంటర్మీడియట్ చేసో ఈరోజు రేపట్లో అసలు మనం ఖర్చు కూడా చాలా తగ్గిపోయిందిగా. ఒకప్పుడు ఒక టీవీ ఛానల్ కట్టాలి అంటే కొన్ని కోట్లు, ఇంత పెద్ద 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 కెమెరాలు ఇవన్నీ ఉండేవి. టుడే మీ మొబైలే మీ కెమెరా, మీ ఎవ్రీథింగ్. సో అతను వెళ్ళి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పలానా యూట్యూబ్ ఛానల్ అని చెప్తే అతను జర్నలిస్టేనా? సో ఆ స్పిరిట్ని కొంతమంది తప్పుగా దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసారు. కానీ హీ నెవర్ అపోజ్డ్ డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియా ఎందుకు ఉండాలని అన్నాడన్న స్థాయికి తీసుకెళ్ళిపోయారు ఒక ప్రచారాన్ని. కానీ తప్పు. ఆయన అన్నది ఏంటంటే ఇట్లా రకరకాల మంది వచ్చేస్తున్నారు, వాళ్ళకి ఆ రోజుకి ఆ క్షణానికి ఆ క్షణం నాది. ఇప్పుడు యూట్యూబ్లో ఛానల్ పెట్టడం ఎంత ఈజీ. ఇప్పుడు గూగుల్ ఈమెయిల్ ఐడి ఉంటే చాలు, మీకే బాగా తెలుసు దానికి సంబంధించి డిజిటల్ అయిపోయినట్లే. సో ఒక మొబైల్ ఒక ఈమెయిల్ ఐడి ఉంటే అతని జర్నలిస్ట్ కింద మనం పరిగణించవచ్చా? పోనీ ఆ చేసే వాళ్ళల్లో కొంతమంది జెన్యూన్గా చేస్తూ ఉండొచ్చు, కొంతమంది దాన్ని ఉపయోగించుకుని ఏదో ఒక పక్షం ఉండొచ్చు, లేదా ఇవన్నీ కాకపోయినా ఒక రెవెన్యూ సోర్స్ అంటే డబ్బులు సంపాదించి మార్గం కింద తీసుకున్నాయి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. అప్పుడు మనం ఎక్కడో ఉండట్లేదు, మనం కొన్ని ఇన్సిడెంట్స్ మనకే నోటీస్కే వస్తున్నాయి. పలానా ఛానల్ నేనని చెప్పి వెళ్ళి ఒకవేళ ఎక్స్టార్షన్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడాలు కూడా జరుగుతున్నాయి. అంటే అది వాళ్ళొక్కళ్ళే చేస్తున్నారా లేకపోతే మామూలుగా రెగ్యులర్ మీడియాలో వాళ్ళు చేయట్లేదా అంటే ఎక్కడైనా మంచి ఉండొచ్చు, ఎక్కడైనా చెడు ఉండొచ్చు. బట్ ఆ పర్టికులర్ కాంటెక్స్లో సీఎం అన్నదాన్ని కొంతమంది అయితే వక్రీకరించారు. అది నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన అన్నది ఎవరు జర్నలిస్టు వాళ్ళ యాక్టివిటీని ఎలా కంట్రోల్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే పొలిటికల్ పార్టీసే ఓన్ ఛానల్స్ ఓన్ మీడియా వచ్చినప్పుడు వాళ్ళ ఎజెండాని వాళ్ళు పర్స్యూ చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వ ఎజెండాని విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శలో భాగంగా ఒక కార్యక్రమం చేసేటప్పుడు వచ్చిన వ్యతిరేకతని అది మొత్తం మీడియాకి ఆపాదించకండి మీరు, అది వాళ్ళ వరకే పరిమితం అన్నది కూడా రెండో పాయింట్ ఆయన చేసి. ఆయన ఇప్పుడు సపోజ్ ఏదో ఒక ఛానల్ వాళ్ళు వెళ్ళి ఒక చోట ప్రభుత్వాన్ని తిడుతున్నప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అతను ఎవరైనా ఒకవేళ దానికి రియాక్ట్ అయితే అది మీడియా మీద దాడి కింద చూడాలా, లేకపోతే పొలిటికల్ పార్టీకి వాళ్ళ ఓన్ ఛానల్ కాబట్టి పొలిటికల్ పార్టీ మీద దాడి కింద చూడాలా? ఈ చర్చ వాస్తవానికి బీఆర్ఎస్ హయాం నుంచే ప్రారంభమైంది. ఆనాడు ఆ బీఆర్ఎస్ పైన కూడా దాదాపు ఇట్లే ఉన్నది కదా వాతావరణం. నిజంగా డిబేటబుల్ టాపిక్. ఇది ఒక్కరి మనకు ఇవాళ వర్కింగ్ జర్నలిస్టులకే కాదు, యాజ్ మన సొసైటీ యాంగిల్లో చూసినా ఇది చర్చ చేయవలసిన విషయం. అంతే. అదే ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా ఎలా ఉంటుందంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. మనకు ప్రభుత్వంలో తప్పు అనిపించింది, ప్రభుత్వంలో ఒప్పు అనిపించింది, ప్రతిపక్షంలో తప్పు అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తే వరుసగా ఆయన కొన్ని అంశాల మీద ట్వీట్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే చేయలేదో ఇప్పుడు ఏదో కంపెనీ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటారు. అదే కంపెనీకి వాళ్ళు 1000 కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తారు, అదే కంపెనీకి గతంలో ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళ మీద చర్య ఉండదు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చేటప్పటికి ఇదిగో మీరు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు, ఇన్ని జరిగిపోతున్నాయి అంటారు. సో డెఫినెట్గా ఉంటుంది పొలిటికల్ పాలిటిక్స్. అంతే. మనం రెండు వైపులా రిపోర్ట్ చేసి ఒక ఇంపార్షియల్గా మనం రిపోర్ట్ చేయగలిగితే యాజ్ ఎ జర్నలిస్ట్గా మన పని అయిపోయినట్టు అంతే. ఇక్కడ మనం ఈ మధ్యకాలంలో బాగా చర్చ జరుగుతుంది హైడ్రా మీద. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ మాట కామాట హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ రావడం, రోడ్ల విస్తరణ కొంచెం కనబడింది. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్ అభివృద్ధి నమూనా కొనసాగింది, అందులో బ్రేక్ చేయలే. హైడ్రా వాస్తవానికి ఇది కాన్సెప్ట్ మంచిది, పబ్లిక్ కూడా కొన్ని విషయాలు ఇప్పుడు కొంత ఎందుకో ఇది ఇట్లా కాంగా ఏమన్నా అనే ఒక అభిప్రాయం వస్తున్నది.
అంటే ఈ హైడ్రా హైడ్రా పేరు వాళ్ళు చేసే యాక్టివిటీ మనకు ఒక రకం అంటే డిమాలిషన్స్ అవుతుండడము వస్తుంది కానీ అసలు ఎక్కడ బిగిన్ అయింది అన్నది చూసుకోవాలి మనం ఇది. ఈ చెరువులు అంటే మనకి హైదరాబాద్ చుట్టూ మనకున్న వాటర్ బాడీస్ చాలా ఒకప్పుడు నిజాం టైంలో ఉన్న మీరు అవి చూస్తే కనుక ప్రధానమైనటువంటి వాటర్ సోర్స్. ఓకే, మనకి తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ ఇవి ప్రధానమైనటువంటి సోర్సెస్ ఉండండి. సబ్సిక్వెంట్గా అంటే ఒక అర్బనైజేషన్ వచ్చేసి మనకి ఎప్పుడైతే నగరం పెరిగిపోయి ఇళ్ళు వస్తూ ఉండి మొత్తం జనావాసాలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇవి ఎంక్రోచ్ అవుతూ వెళ్తున్నాయో వర్షాకాలం వచ్చేటప్పటికి విపరీతమైన సమస్య అవుతుంది ఇది. అంటే కాలనీలు మునిగిపోవడము, రోడ్లు మునిగిపోవడము, ఆ వాటర్ వెళ్ళకపోవడము. సో దీని మీద ఒక కాన్సన్ట్రేట్ చేయాలన్నది ఎప్పటి నుంచో ప్రతి ప్రభుత్వంలోనూ వస్తూ ఉన్నదే. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశం మీద దృష్టి పెడతా ఉంటారు. సో బహుశా నేను అనుకోవడం ఈ వాటర్ బాడీస్ అన్నీ క్లీన్ చేసి అసలు ఫస్ట్ వాటిని పూర్వం ఒకప్పుడు దాన్ని తీసుకొని వస్తే ఒకటి నేచర్ మనం అంటే మనమే సఫర్ అవుతున్నాం కాబట్టి దాన్ని వీలైనంత తగ్గించడంలో భాగంగా ఇది మొదలుపెట్టిన యాక్టివిటీ ఇది. రెండోది ఏంటంటే అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఎవరున్నా సరే ఎంత దారుణంగా వాళ్ళు వాటిని నిల్వ చేశారంటే ఈరోజు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేసి అపార్ట్మెంట్లు కట్టేసి బిల్డింగులు కట్టేసి పరిస్థితి వచ్చిందంటే అది చెరువు అని తెలుసు, పర్మిషన్స్ ఉండవని తెలుసు, అయినా కూడా కట్టేస్తూ ఉన్నారు. అంటే నేనేమంటా అంటే కూల్చడం ఒక ఎత్తు అయితే దీనికి ఎవరైతే రెస్పాన్సిబుల్ అవుతారో వాళ్ళని తీవ్రంగా పనిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. ఇప్పుడు మొన్న చూడండి, మీకు 20 విల్లాస్ ఏవో కొట్టారన్నారు. ఆ 20 విల్లాస్ ఏ స్టేజ్కి వచ్చినాయి? మనుషులు అందులో నివాసం ఉండి స్టేజ్ వరకు వచ్చిందంటే కనీసం ఒక 2 సంవత్సరాలు పట్టినట్టే కదా. నువ్వు 2 సంవత్సరాల్లో ఏ రోజు కూడా దాన్ని ఆపకపోవడం వల్లే ఈరోజు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాడు కొనుక్కున్నవాడిది తప్పు కదా. ఇప్పుడు లాలో కూడా ఏమంటుందంటే మనకు తెలిసి ఉండాలని అంటారు. బట్ అసలు తెలుసుకునే మెకానిజం ఉందా? తెలిసి తప్పు చేస్తే ఒక ఎత్తు ఉంటుంది, తెలియకుండా కూడా తప్పులు జరిగి ఉండొచ్చు. నీకు అంత పెద్ద బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. అదే కదా, బ్యాంక్ లోన్ ఇచ్చింది అంటే పోనీ నువ్వు సొంత డబ్బులతో కొనుక్కున్నావు అంటే అనుకోవచ్చు. బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి అంటే వాళ్ళు ఎంత తరో వెరిఫికేషన్ చేస్తారంటారు కదా. బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి, గవర్నమెంట్ ఆపట్లేదు కన్స్ట్రక్షన్, అధికారులు ఏమీ చేయట్లేదు. సడన్గా ఇప్పుడు మరి వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు వచ్చి ఉంటున్నారు అందులో, సడన్గా వాళ్ళది డిమాలిషన్ అనేటప్పటికి ఒక రకమైనటువంటి బాధ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు అది లైఫ్ టైం సేవింగ్స్ కదా. బట్ కాన్సెప్ట్ ఏంది మీకు అక్కడ? ఒకళ్ళని చేసి ఒకళ్ళని చేయకుండా ఉండలేరు కదా. ఇప్పుడు నువ్వు పెద్దోడిని కొట్టినావు, నాగార్జున కన్వెన్షన్ కొట్టినప్పుడు మనం అందరం అబ్బా మంచిగా జరిగిందని అనుకున్నప్పుడు అంటే అక్కడ ఒక రిచ్ ఒక పూర్ అన్న డిఫరెన్స్ కూడా తీసుకోకూడదు ఇంకా అప్పుడు మనం. అంతే కదా. ఇప్పుడు ఒక నాగార్జునది కొట్టారు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరిదో ఫామ్ హౌస్ కొట్టారు, ఇంకొకళ్ళకి నోటీస్ ఇచ్చారని అన్నప్పుడు అదే లాజిక్ మనం ఒక కామన్ మ్యాన్కి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పేదవాళ్ళ విషయంలో కొంత వ్యవధి 1 నెల 2 నెలల్లో ముందు వాళ్ళకి చెప్పి చేస్తే బాగుండేదేమో కదా అని ఒక అభిప్రాయం వస్తుంది. అంటే అదే వీళ్ళు ఏమంటున్నారంటే మేము నోటీస్ ఇవ్వకుండా అయితే కొట్టట్లేదు దేన్ని అన్నది వీళ్ళు తీసుకుంటున్న అఫీషియల్ స్టాండ్. అది మేము ముందు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తున్నాము. యాక్చువల్గా కొన్ని కేసెస్లో జరిగింది, నేను కూడా చూడడం జరిగింది. వాళ్ళు ముందు ఒక టీం వెళ్ళి వాళ్ళని ఏమడుగుతున్నారంటే మీకు బిల్డింగ్ ప్లాన్ ఉందా అని అడుగుతున్నారు. వాళ్ళు బిల్డింగ్ ప్లాన్ ఉంటే చూపెట్టండి అని అంటున్నారు. వీళ్ళు చూపెట్టిన కేసుల మీద వీళ్ళు డిమాలిషన్స్కి వెళ్తాం. వరుసగా నిన్న కూడా 3-4 బిల్డింగులు పడిపోయినట్టు, నిన్న నైట్ రాత్రిపూట పోయి కొట్టేస్తున్నారు. కానీ పేదవాళ్ళు కొంత మీరు ఇందాక అన్నారు కదా, లైఫ్ టైం వాడు కష్టపడి జీవితం అంతా 20 లక్షలు 30 లక్షలు సంపాదించుకున్న తర్వాత డబ్బులన్నీ ఎగిరిపోయినట్లే వానికి. అదే ఇక్కడ కూడా అంటే ప్రతి విషయంలో ఎలా అయితే మధ్యతరగతి సఫర్ అవుతుందో ఇక్కడ కూడా అది జరుగుతూ ఉందండి. అంటే పేదవాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే అతనికి ఒక ఆల్టర్నేట్ సోర్స్ ఉంటుంది. ఏదో 2 బెడ్రూమ్ హౌస్ అని, లేకపోతే గవర్నమెంట్ ఫ్రీ హౌస్లని అట్లా ఉన్నాయి. రిచ్ సరే ఇప్పుడు ఈవేళ కాకపోతే ఆయన అది పోయినా అతనికి ఇంకొక సంపాదించుకుంటాడు అనమాట. ఈ మిడిల్ క్లాస్ దగ్గరికి వచ్చేటప్పటికే ఖచ్చితంగా ఆ సమస్య వస్తుంది. వీళ్ళు ఒక 40 లక్షలు 50 లక్షలు ఎంతో, లేదా ఈవెన్ 1 కోటి రూపాయల్లో, నేను అదే చెప్పాను కదా ఇందాక మీకు బ్యాంక్స్ ఇస్తున్నాయి లోన్స్.
అది అయిన తర్వాత బిల్డింగ్ అయ్యి అందులోకి వెళ్ళి ఉన్న తర్వాత మనం అది కూలిపోయే పరిస్థితి వస్తే వాళ్ళకి అది ఖచ్చితంగా అది బాధగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఇది మనం కూల్చిన తర్వాత మరి మట్టి ఎక్కడనే ఉంటుందా, వ్యర్థాలు తీసి పడేస్తారా? అంటే దాని మీద కూడా ఏంటంటే యాక్చువల్గా ఎన్వైరన్మెంటల్ లా ఉంటుంది కదా, పర్యావరణ చట్టాల్లో ఒకటి ఉంటుంది, ఎవరైతే పొల్యూట్ చేస్తారో వాళ్ళే పే చేయాలని. పొల్యూటర్ హ్యాస్ టు పే అన్నది చట్టంలో ఉంది అది. ఓకే. సో ఇక్కడ కూడా వాళ్ళు అనేది అదే, ఆ ఖర్చు అంతా కూడా వాళ్ళే భరించాలన్నది గవర్నమెంట్ చెప్తా ఉన్నది. బట్ వాడు ఆల్రెడీ అదంతా కోల్పోయినాడు, రేపు పొద్దున్న దాన్ని అక్కడ మళ్ళీ ఖర్చు పెట్టి తీస్తాడని అయితే నేను అనుకోవట్లా. ప్రభుత్వమే ఇక తీయాల్సి వస్తుంది. అట్లా వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ఏం ప్రయోజనం అట్లే ఉంటుంది, తీసిన ప్రయోజనం లేకుండా పోద్ది. అందుకే ఏంటంటే ఒక అవగాహన ప్రభుత్వంలో ఉన్నది కూడా ఏంటంటే, నాకు తెలిసిన అంటే నా అధికారులతో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, దాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేటట్టుగా చుట్టూ ఫెన్సింగ్ అది వేసి చెట్లు అది పెంచి ఒక చెరువు అంటే చేసిన దానికి ఒక పర్పస్ ఉండాలి కదా, అట్లా చేసి ప్రయత్నాలు జరుగుతాయి అనుకుంటున్నాను. బట్ అగైన్ మళ్ళీ నిధులు, బడ్జెట్ అలొకేషన్ ఉండాలి, అవైలబిలిటీ ఆఫ్ ఫైనాన్సెస్, ఇవన్నీ సమస్య వస్తాయి. ఇప్పుడు కూడా హైడ్రాకి ఫండ్ ఏం లేదు పెద్దగా. ఆ మిషన్ కూడా ఐ థింక్ హైదరాబాద్లో ఒక్కళ్ళకే ఉందంట, ఒక ఆయన ఎవరో ప్రైవేట్ ఆయనకి. వాళ్ళ దగ్గర రెంట్కి తీసుకొచ్చి వీళ్ళు కొడతా ఉన్నారు అవి. సో అది కూడా ఖర్చే ఇప్పుడు ఖర్చు. దానికి వ్యవస్థ ఏర్పాటు చేశారు కదా. వ్యవస్థ ఏర్పాటు చేసినా అదే అంటున్నాను నేను, ఆ కూలిపోయిన వాడి దగ్గర మళ్ళీ అది రాబట్టగలుగుతారా అన్నది నాకు డౌట్. అసలు నన్ను అడిగితే ఈ అధికారుల దగ్గర నుంచి రాబట్టాలి అది. వాళ్ళ జీతాలు ఎవరైతే దాన్ని అలౌ చేశారో, ఎవరైతే దాన్ని ఇన్ని రోజులు కళ్ళు మూసుకుని డబ్బులు తినేసి అవినీతికి పాల్పడి అవి అలౌ చేశారో, వాళ్ళ దగ్గర నుంచి మొత్తం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ గవర్నమెంట్ తీసుకుని ఆ ఖర్చుతోటి చేయాలంటాను నేనైతే. కానీ ఇక్కడ ఎప్పటి నుంచి చెరువులు బాగా పెరిగింది, మొత్తం చెరువుల ఆక్రమణ, నిర్మాణాలు ఇప్పుడు కూల్చుతున్నాయన్ని ఎన్నేళ్ళ, 20, 30, 10? అంటే ఇప్పుడు వెళ్తున్న బిల్డింగ్లు చూస్తే మీకు అంత పాతవి కాదనుకుంటాను, గత 3-4 సంవత్సరాల నుంచి వచ్చిన బిల్డింగ్స్ ఏవన్నీ. అంటే ఇవాళ టెక్నాలజీ పెరిగింది, 1 వీక్లో ఇల్లు కట్టేస్తూ ఉన్నారు. బట్ ఈ మధ్య కాలంలో ఒక 3-4 ఏళ్ళ నుంచి వచ్చిన బిల్డింగ్సే కనపడుతున్నాయి. అర్బనైజేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో అండ్ పైనుంచి ఒక రకమైనటువంటి ఉదాసీనత ఉంటుందో ప్రభుత్వంలో, ఆ ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ మీద ప్రభావం పడ్డది అనే ఒక చర్చ కూడా ఉన్నది. అంటే నాకు అది వినిపిస్తూ ఉంది మరి, వీళ్ళు రియల్ ఎస్టేట్ అని. అంటే దానికి వేరే కోణం చూస్తే మీరు ఎందుకు పడాలన్నది ఒక సమస్య వస్తుంది, ఒక ప్రశ్న వస్తుంది. అంటే మొత్తం తీసుకుంటే మీరు ఒక 100% రియల్ ఎస్టేట్ మార్కెట్ అనుకుంటే, ఈ చెరువుల దగ్గరికి లేదా ప్రభుత్వ భూముల్లో ఉన్నది ఎంత శాతం ఉంటుంది? అవసరం లేదు. రెండోది, కొనుక్కుని అతను ఎంక్వైరీ చేసుకోవచ్చు కొనుక్కునే ముందు, ఇది ఉంటుందా కాదా అని. మీరు అట్లా చూస్తే పడాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఇప్పుడే కాదు, మీకు ఎలక్షన్స్కి ఒక 1.5 ఇయర్ నుంచి డౌన్ఫాల్ అయితే ఉన్నది ఖచ్చితంగా. ఒక స్టాగ్నేషన్ వచ్చేసింది. ఒక హైదరాబాద్ మార్కెట్లో గొప్పతనం ఏంటంటే, ఎప్పుడైతే అవసరం ఉన్న మనుషుల దగ్గర నుంచి ఈ పొలాలు కానీ ఈ రియల్ ఎస్టేట్ ఎసెట్స్ ఇన్వెస్టర్ చేతిలోకి వెళ్ళిపోయినాయి. సో అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను కొనేసి పెట్టుకున్నా. సో దాని మీద నేను ఆధారపడి అది అమ్మితే తప్పన అది రేపు ఇప్పుడు ఫస్ట్లో ఎవరి దగ్గర ఉండే, ఒరిజినల్ రైతుల దగ్గర ఉండే. ఆ రైతులకి ఏం జరిగిందంటే, ఒక పిల్ల పెళ్లి చేయాలంటే లేకపోతే ఇంకొకటి ఏదో చేయాలంటే ఇది అమ్మి తప్పదు, అవసరం ఉందంటే. నాకు తెలిసి, నా అవగాహన ప్రకారం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కూడా ఇప్పుడు అవసరం వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్టర్ చేతిలోకి, అంటే ఒక ఇన్వెస్టర్, తెలుగు కరెక్ట్ చెప్పాలంటే పెట్టుబడిదారుడి చేతిలోకి వెళ్ళిపోయినాయి. సో అతను ఏంటంటే ఇప్పుడు డౌన్ అయినప్పుడు అమ్మకుండా ఉండిపోతాడు అతను. అంటే తను కొన్నదానికి ఇంకా తక్కువ వస్తుందో లేకపోతే రావట్లేదో, అనుకున్నంత ఎక్కువ రానప్పుడు కొన్ని రోజులు ఉండిపోతుంది. ఆ స్తబ్దత అన్నది మనకి హైదరాబాద్ మార్కెట్లో ఇప్పుడు కాదు, 2008-10లో ఒక్కసారి ఎప్పుడైతే ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత వచ్చిన భూమిలో మొత్తం మార్పు జరిగిందో, అప్పటి నుంచి అయితే హై ఉంటుంది, లేదంటే ఒక చోటకు వచ్చి స్తబ్దత, ఒక రకమైన స్టాగ్నేషన్కి వచ్చి ఉండిపోతుంది. సో వెళ్ళట్లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఈ హైడ్రా సబ్సిక్వెంట్ పరిణామాల్లో వీళ్ళు రియల్ ఎస్టేట్కి సంబంధించి కొత్త ప్రాజెక్ట్స్ వేసి వాళ్ళు కానీ వీళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే,
ఒక రకమైన ఫియర్ వచ్చి ఇది నేను కొనిది సరైందా కాదా అన్నది నేను తెలుసుకోవాలంటే ఏ మెకానిజం ఉందన్నది ఒక సపోజ్ ఎవరో ఒక ఎన్ఆర్ఐయో లేకపోతే ఒక ఎంప్లాయీయో ఉంటాడు. అతను ఎన్ని తంటాలు పడి మనం తెలుసుకునే బదులు చూద్దాం కొన్ని రోజులు ఆగితే అంత సెట్ అయిన తర్వాత తీసుకుంటే మనకి అనుకుని ఆలోచన వస్తుంది. దానివల్ల ఈ ఎంక్వైరీస్ తగ్గినాయి అని అంటా ఉన్నారు. అది దానికి గవర్నమెంట్ ఏం చేయాలంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఒక క్లారిటీ అన్నది ప్రజలకు ఇవ్వాలి. ఇవి ఇన్ని మొత్తం లేక్స్, ఈ లేక్స్కి సంబంధించి ఇంత ఎఫ్టీఎల్ ఉంది, ఆ ఎఫ్టీఎల్ పరిధిలో ఇవి ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవి, వీటి జోలికి మీరు వెళ్ళకండి అన్నదాన్ని బాగా విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళగలగాలి, ఆ నమ్మకం కలిగించాలి. ఇప్పుడు మొన్న చూడండి, నిన్న హైకోర్టు ఏమంటుందంటే దుర్గం చెరువు దాని ఏదో వచ్చేటప్పటికి అసలు ఇది ప్రిలిమినరీ ఎఫ్టీఎల్ అయిందంట, ఫైనల్ ఎఫ్టీఎల్ అవ్వలేదట అన్న ఒక ప్రశ్న వచ్చింది. సో ఇప్పుడు ఎన్ని లేక్స్కి అలా ప్రిలిమినరీ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారు, ఫైనల్ నోటిఫికేషన్ ఎన్నాటికి ఇచ్చారు. ఆ క్లారిటీని గవర్నమెంట్ తొందరగా తీసుకురాగలిగితే ఇదిగో ఈ సర్వేల్లో ఖచ్చితంగా మీరు కొనకండి, ఇది ప్రభుత్వ భూమే, లేదా ఇది ఈ ట్యాంక్కి ఇంతవరకు ఎఫ్టీఎల్ ఉంది, క్లియర్ కట్ డిమార్కేట్ చేయడమే కాకుండా పర్మనెంట్గా ఏదన్నా ఒక స్ట్రక్చర్ లాంటివి ఏమన్నా చేసేస్తే అది జనాలు అప్పుడు ఏమవుతుందంటే ఓకే, ఒక రకమైన కాన్ఫిడెన్స్ మళ్ళీ బిల్డ్ అవుతుంది. సో ఆ దిశగా గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి. మనకు ఉదాహరణకు విజయవాడలో మొన్న బుడమేరు ఆ విధ్వంసం ఎంత అది ఇక్కడ మళ్ళీ మనం విజయవాడనే తీసుకున్నాం. నిజానికి విజయవాడలో చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్లో విపరీతమైన ఫ్లడ్స్ వచ్చినాయి, మీకు గుర్తుందో లేదు? 2000 సంవత్సరం ఆగస్టులో విలయమే, ఇక జనాలంతా గదగది ఆడిపోయారు మొత్తం. నాకు మళ్ళీ బుడమేరు గుర్తొచ్చింది. అక్కడ కనీసం స్ట్రక్చరల్గా ఉన్న జరుగుతుంది, ప్రణాళికబద్ధంగా వెళ్తుంది. అది అసలు చాలా అంటే కరెక్ట్ నిర్ణయం కాదు. అక్కడ అంత పెద్ద ఎత్తున అక్కడ క్యాపిటల్ కట్టడం అన్నది, అమరావతి అన్నది అది ఫ్లడ్ ప్రోన్ ఏరియా. మీరు ఎంత దాన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు అమెరికా కానీ జపాన్ కానీ ఇవన్నీ తీసుకుంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ప్రకృతి విలయాన్ని ఎన్ని డబ్బులున్న దేశాలైనా తట్టుకోలేవు. అంటే అంత క్లైమేట్ చేంజెస్ అంత వచ్చేసిన తర్వాత కష్టం. ఇప్పుడు ఆయన ఏమంటారంటే నేను అంత వాటర్ వెళ్ళిపోవడానికి వీలుగా నేను అన్నీ డెవలప్ చేసేసిన తర్వాత ఇలా ఉండదు అంటారు. బట్ మన చేతిలో లేనిది అది ప్రకృతి అన్నది. ఒకసారి అది ఎట్లా చేస్తుంది, ఎంత ఉధృతంగా చేస్తుంది అన్నది మనం ఊహించలేము. అందుకే ఇందాక చెప్తున్నాం కదా, అమెరికాలో చాలా నగరాల్లో ఇప్పుడు మీరు చూస్తే ఒకప్పుడు మన చిన్నప్పుడు అసలు మనం ఊహించలేకపోయే వాళ్ళం. వాళ్ళకి ఇంకా ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ కొంత డెత్స్ అన్నవి తగ్గించగలుగుతారు తప్ప విలయాన్ని ఆపలేకపోతున్నారు, ఆస్తులు విధ్వంసం. అమరావతికి ఆల్టర్నేట్ ఏదైతే బాగుంటుంది? ఫస్టే అసలు అమరావతి అనుకోవడమే వాళ్ళు చేసిన తప్పది. రాజధాని అన్నది ఎప్పుడైనా అప్లాండ్ ఏరియా చూసుకోవాలి. నేను అది ఒక డెల్టా ఏరియా, పూర్తిగా 3 పంటలు పండి వాటర్ సోర్సెస్ ఉండి వరదలు వస్తే మునుగుతుంది, వరదలు తగ్గినాక పోతుంది. అది అగ్రికల్చర్ ల్యాండ్. అది మీకు హైదరాబాదు మన గుంటూరు అప్లాండ్ ఏరియా కానీ అంటే లైక్ పల్నాడు వైపు కానీ లేదా ఇటు ప్రకాశం ఈజ్ చాలా బ్యాక్వర్డ్ స్టేట్. మీకు అందుకే కమిటీ పేరు గుర్తు రావట్లేదు నాకు, రాజధాని కమిటీ వేశారు కదా, శివరామకృష్ణన్ కమిటీ వేశారు. ఆ శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పింది అదే, వాళ్ళు మీరు ఒక బ్యాక్వర్డ్ ఏరియాని తీసుకుని వాటర్ ఇనండేషన్ ముంపు భయం లేని ప్రాంతాలను తీసుకుని డెవలప్ చేయమని చెప్పి. ఒంగోలు అయితే బాగుండేది, ఇటు రాయలసీమకు ప్రకాశము ఒంగోలు అదే మధ్య భాగం పట్ల అటు సైడ్ అయినా మీకు ఒక రకమైన ఇది ఉంటుంది. అసలు అదే నేను చెప్తున్నాను కదంటే, ఆయన బహుశా ఆ రోజు ఆయన విజన్ ఏంటంటే మనం ఎక్కువగా దాన్ని అటెంప్ట్ చేస్తే కొంచెమైనా అవుతుంది కదా అనుకుని ఉండొచ్చు ఆయన. అందుకనే అమరావతి ఒక పెద్ద ఎత్తున వేసేసి ఎటు కాకుండా అయిపోయింది అది. సరే తర్వాత జగన్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నాశనం అయిపోయింది. అది 3 రాజధానులని అది చేయకుండా ఇది చేయకుండా ఆయన అసలు అంటే జనాలకి మనం డబ్బులు పంచడం తర్వాత దాన్ని ఓట్ల రూపంలో తీసుకోవడం అన్న తప్పితే అదే గవర్నెన్స్ అనుకున్నాడు ఆయన. అదొక్కటే పరిపాలన అనుకుని వెళ్ళడం
దానికి కూడా ప్రజలు విసిగి రిజల్ట్ కూడా చూశారు మీరు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు జరుగుతూ ఉంది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకొస్తూ ఉంటున్నారు 15,000. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి అది. ఇప్పుడు మొన్న జరిగిన ముంపు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు అంత రెక్లెస్గా ఫండింగ్ ఇస్తారా అని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ టైం ఇప్పుడు మళ్ళీ మనం చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రపంచ బ్యాంకు నిధుల గురించి వింటున్నాం, రాస్తూ ఉన్నాం. చాలా గ్యాప్ తర్వాత ఏ మాట కాబట్టి కేసీఆర్ అటు జగన్ అప్పులేవో నాకు తెలియదు, కానీ కేసీఆర్ మాత్రం ప్రైవేటు బ్యాంకుల నుంచి కానీ ఇతర దేశాల బ్యాంకులకి అప్పు తేలేదు కదా ఆయన. అప్పులన్నది ఈరోజు కామన్ అండి. నేను చెప్తున్నాను కదా, నాకు అదే పొలిటికల్ పార్టీస్ని చూస్తే వాళ్ళు ఏం మాట్లాడాలన్నప్పుడు ఈ అప్పుల గురించి ఒకటి మాట్లాడతారు. అప్పు చేయడం అన్నది ఈరోజు ఇక ఏ ప్రభుత్వానికైనా, అది అమెరికా ప్రభుత్వం అయినా, ఇండియా ప్రభుత్వం అయినా, ఒక రాష్ట్ర ప్రభుత్వం అయినా తప్పదు. ఆ తెచ్చిన అప్పును నువ్వు ఎలా వాడుతున్నావు అన్నదే మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం క్యాపిటల్ అసెట్స్ అంటాం, వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే రేపన్న రోజు మనం అప్పు మళ్ళీ తీర్చడం పరిస్థితి వస్తే, ఇప్పుడు అందరికీ ఎలా ఉంటుందంటే ప్రభుత్వాలకు కూడా 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత రీపేమెంట్ అనుకోండి, మనం ఉంటామా ఉండవా, ఈరోజు మనం ప్రభుత్వంలో మనకు పని అవ్వాలి కదా అనుకుంటున్నారు. సో అప్పులన్న దాన్ని అసలు ప్రతిపక్షాలు అల్లరి చేయడం నన్ను అడిగితే ఒక రాజకీయంగా పెద్ద తప్పు అంటాను నేను. అది ఎప్పుడైనా ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా చేయాల్సిందే, తప్పదు. ఇప్పుడు నేను తెలుగుదేశం విషయంలో కూడా అదే అడిగాం మేము. మీరు అంతకన్నా ఎక్కువ ప్రామిసులు చేశారు వీళ్ళు. ఏకంగా ఆయన ఇంటికి ఒకళ్ళకి ఇస్తా ఉంటే వీళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు. ఏంటి అన్నప్పుడు డిస్కషన్లో ఆయన అన్నది ఏంటంటే మేము సంపద సృష్టిస్తాము అని అన్నారు. నేను చెప్పినాను నేను జోవియల్గా, చిరంజీవి సామాజిక న్యాయం అన్నాడు, అది ఆయనకి అర్థం కాలేదు, ప్రజలకి అర్థం కాలేదు. సంపద సృష్టి కూడా అలాగే ఉంటుంది. సో అది అంతకన్నా ఏంటంటే బాబుతో అన్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్ తోటి ఒకసారి ఏదో ఇన్ఫార్మల్ చాట్ చేసినప్పుడు ఐ క్లియర్లీ సెడ్, ఇది మీరు వాళ్ళు చేస్తా ఉన్న దానికి వాళ్ళు ఏదైనా ఎక్కువ చేస్తామంటే వాళ్ళకి అక్కడ అదృష్టం ఏం జరిగిందంటే వీళ్ళు అసలు ఇంప్లిమెంట్ చేస్తారా రేపు వచ్చిన తర్వాత అన్నది ఎవరు పట్టించుకోవాలి. అవునవును, అది కానీ పట్టించుకుని ఉంటే అసలు వేరే తీరుగా ఉండేది ఫలితం. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఇంక ఇతను ఇట్లాగా ఈవేళ తీసుకొచ్చి మనకి డబ్బులు ఇస్తానంటున్నాడు తప్పితే ఇంకా వేరే అసలు గవర్నెన్స్ అంటేనే లేకుండా పోయిందని ఒక కసి వచ్చింది జనాలకి. అందుకోసం ఇతను ఏ ప్రామిసులు చేశాడు అన్నది కూడా అసలు వాళ్ళు పట్టించుకోవాలి. లేకపోతే అంతే కదా, ఇప్పుడు నువ్వు వాడు ఇంట్లో ఒకళ్ళకి ఇస్తానంటే నేను నలుగురికి ఇస్తానన్నావు, నువ్వు ఒకళ్ళకి ఇస్తానన్నప్పుడే నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు అప్పులు చేసేసావు, రాష్ట్రాన్ని అప్పులు చేసేసావు అని విమర్శించావు 5 ఏళ్ళు. ఎన్నికలు వచ్చేటప్పటికి అతనికన్నా ఎక్కువ ఇస్తానన్నావు. ఎక్కువ ఎలాగ ఇస్తావు అంటే నేను సంపద సృష్టిస్తానన్నాడు. సంపద సృష్టిస్తానన్నది ఎవరూ పట్టించుకోవాలా, అదే ఖచ్చితంగా మళ్ళీ అప్పు తీసుకురావాల్సిందే. రెండోది ఏంటంటే ఇతను ఇచ్చిన దాన్ని రేపొద్దున నిలబెట్టుకుంటాడా లేదా అన్నది కూడా ఆ జోలికి కూడా వెళ్ళకుండా ఈ రోజు ఇతన్ని మనం తప్పించాలని ఓటేసేసారు. జరిగిపోయింది అది. కనుక మన ఇక్కడ అధికార పక్షంలో లోపాలు ఏమున్నాయి సరి చేసుకోవాలి, విపక్షం ప్రశ్నిస్తున్న వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఎట్లా చేయాలి, ఇద్దరికి మీ పరిశీలనలో ఉన్న అంశాలు. నేను అందుకే చెప్పాను కదండి, ఇప్పుడు ఏ అధికార పక్షానికైనా సరే 1 సంవత్సరం పాటు అన్నది టైం వదలాలి. అంటే మరీ ఘోరమైన తప్పిదాలు చేసేస్తే తప్ప ఒక ప్రతిపక్షం అన్నది ఒక రెస్పాన్సిబుల్గా లేదా ఒక పొలిటికల్గా కూడా, నేను ఇందాక మీకు చెప్పిన 1 ఇయర్ అన్నది ఎంత తక్కువ పీరియడ్ ఉంటుందంటే ప్రజల మెమరీలోంచి పోదు కదా. ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఉండి నేను ఏది చేయలేదో రెండో రోజు వచ్చి నువ్వు అది చెయ్యి, నువ్వు ఎందుకు చేయట్లేదు, నువ్వు అన్యాయం చేసేస్తున్నావు అంటే ప్రజల్లో అట్రాక్షన్ రాదు. సో వాళ్ళు కొంత వెయిట్ చేయాలి. మరీ ఘోరమైన తప్పిదాలు చేసినప్పుడు ఖచ్చితంగా హైలైట్ చేయాలి యాజ్ ఏ ప్రతిపక్షం. మనం మీకు చెప్పిన గాంధీలో ఇన్ని శిశు మరణాలు అయిపోయినాయి, మహిళల మరణాలు అయిపోయినాయి అన్నారు. ముందు సంవత్సరం చేస్తే అంతకన్నా ఎక్కువ జరిగినవి ఉన్నాయి. కొన్ని నెలల్లో ఇంకా ఎక్కువ జరిగినవి కూడా ఉంటాయి. సో అది నువ్వు ప్రజలు కన్విన్స్ కారు. లేతే ఇప్పుడు ఒక కంపెనీ గురించి చెప్పినాం, మన నల్గొండలో సుంకిసాల పంప్ హౌస్ మునిగిపోయినప్పుడు కేటీఆర్ గారు ఏమన్నారంటే ఈ మెగా కంపెనీని అర్జెంటుగా మీరు డిబార్ చేసేయండి, మీరు ఇంకా ఎందుకు వాళ్ళ దగ్గర అవినీతి, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని పోషిస్తున్నారా అన్నారు. ఇదే మెగా కంపెనీ కాళేశ్వరం పంప్ హౌస్ మునిగిపోయినప్పుడు ఇదే కేటీఆర్ గారు వాళ్ళ ఖర్చులతోటి వాళ్ళే రిపేర్ చేస్తారు, ₹1 మన చేతిలోంచి పడదు, ప్రభుత్వం నుంచి పడదు, ప్రజలకు భారం ఉండదు అన్నారు. యాక్చువల్గా కాగ్ రిపోర్ట్ చూస్తే మీరు ఆ రోజుని వాళ్ళు ఖర్చు పెట్టిందంతా కూడా
ఒరిజినల్ ప్రాజెక్ట్లో కాస్ట్ ఎస్టిమేట్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్లో పెంచేసి ఆ డబ్బులు మళ్ళీ కాంట్రాక్టర్కి ఇచ్చేశారు. పెంచిన అంచనాలు. అంటే వాళ్ళు ఖర్చు పెట్టిందంతా మళ్ళా ప్రాజెక్ట్ కాస్ట్ పెంచేసి దాంట్లో అడ్జస్ట్ చేసేసారు. అది బయట ప్రపంచానికి తెలియని లేదు. మరి అదే మెగా బాగుపడింది కదా. నువ్వు అదే మెగాని ఈరోజు నువ్వు డిబార్ చేయని డిమాండ్ చేస్తే ఎట్లా ఉంటుంది అది? ఈవెన్ కొంత కాంట్రవర్షియల్ అయినా కూడా సేమ్ ఆంధ్ర తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా రేపు అదే వస్తుంది. ఇప్పుడు 10 సంవత్సరాల పాటు ఎవరెవరైతే వేల కోట్లలో బాగుపడ్డారో వాళ్ళందరూ మరి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినారు. నువ్వు ఇప్పుడు సడన్గా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ అని మాట్లాడితే అది ప్రజలకి ఇమీడియట్గా కనెక్ట్ కారు. సో ఇప్పటి నుంచి జరిగి సమస్యలను ఏమన్నా చేసుకుని వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కొంత నేను చెప్పినట్టు ఇందాక పొలిటికల్గా ఒక స్టెబిలిటీ అయితే ఉన్నది గవర్నమెంట్కి. ఎప్పుడైనా సరే కాంగ్రెస్లో పర్టికులర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని వదులుకుని వేరే పార్టీలోకి వెళ్ళి వేరే ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాడన్నది అసలు జరగని పని. అది ఎవరన్నా అంతవరకు జరగలేదు కదా, అట్లా జరగని పని. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు పర్టికులర్లీ కాంగ్రెస్ అన్నది కూడా అందుకే నేను కాంగ్రెస్లో ఒక రకమైనటువంటి ఒక ఇంటర్నల్ డెమోక్రసీ అనండి, లేదా ఒక రకమైన వెసులుబాటు అవనివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్థానం ఉంటుంది. దానికి తగ్గ వాళ్ళ పరిపాలన కానీ లేదా వాళ్ళ పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ రాజకీయం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదే మీరు అందులోనూ సపోజ్ ఇప్పుడు వీళ్ళు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? రేపు బీఆర్ఎస్కి వెళ్ళాల్సి వస్తుంది. బీఆర్ఎస్లో ఆల్రెడీ 10 ఏళ్ళు చూశారు కదా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎలా ఉంటుంది, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉంటుంది, సొంత పార్టీలో మంత్రులకి ఎలా ఉంటుందని చూసినప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్తారు? సో 5 ఏళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉండి తీరుతుంది. అందులో అయితే నాకు ఏ సందేహం కనిపించట్లా. రాజకీయంగా వెరీ స్టేబుల్ ఉంటుంది. ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మనం ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేసి వేరే పార్టీలో చేరిపోయి ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని అయితే ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకోడు. ఓకే, అంతవరకు స్టెబిలిటీ ఉంటుంది. ఇంకేమన్నా తన పనితీరులో కానీ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెడుతూ ఇంకా సవరించుకుంటే బాగుంటుంది? అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మన కేసే తీసుకోండి, జర్నలిస్టుల విషయంలోనే 10 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వంలో మనకి 2017లో కొంత ఫస్ట్ టైం కోర్టు నుంచి రిలీఫ్ వచ్చినప్పుడు ఒక ల్యాండ్ పార్సిల్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకా అలాగే ఉండిపోయింది. మధ్యలో 22లో మళ్ళీ మనకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత నాకు టైం ఇవ్వండి, స్టడీ చేసిన తర్వాత అమలు చేస్తానన్నారు. మనకు అమలు చేయడమే కాకుండా మన తర్వాత వచ్చిన జర్నలిస్టులకు కూడా ఫ్యూచర్ సిటీని నేను ప్లాన్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ అకామిడేట్ చేస్తాను. మీరు ఒక నంబర్, ఎప్పుడైనా మనకి జర్నలిస్ట్ స్థలాలు వచ్చేటప్పటికి సమస్య ఎక్కడ వస్తుందంటే నంబర్స్. ఎక్కువ మంది నంబర్ అయ్యేటప్పుడు మనం కూడా అప్పుడు మన గవర్నమెంట్ ఐఎన్పిఆర్ పెట్టుకోమంటే 7,000 8,000 మంది పెట్టుకున్నారు అప్పుడు. బట్ మనం ఒక 1000 మంది కరెక్ట్గా, అంటే ప్రతి ఆర్గనైజేషన్లోకి వెళ్ళి ఎంతమంది కరెక్ట్గా పనిచేస్తున్నారో మనం హెడ్ కౌంట్ చేసి అంతా చూసేటప్పటికి ఒక 1000 మందికి వచ్చింది, మనకి ల్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే మీరందరూ ఒక నంబర్తో కరెక్ట్గా వర్కింగ్ జర్నలిస్ట్, ఎలిజిబుల్ జర్నలిస్ట్తో ఒక లిస్ట్ ఇస్తే నేను మీ అందరికీ కూడా నేను ఇస్తాను. ఎప్పుడు ఇచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినాయి. మీరు గతంలో కూడా చూస్తే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గోపన్పల్లి, మనది, ఇప్పుడు రేపొద్దున కూడా నేను ఇస్తాను నేను అనేది. అండ్ ఆయన ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి తొందరలోనే, ఎప్పుడో అన్నది కాకుండా తొందరగానే అవుతుందనే నమ్మకం ఉంది. సో అలాగా ఇప్పుడు లోన్ వేవర్ చేయడం జరిగింది రైతులకి. ఎంతమందికి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ శాతం మందికి అయ్యి మిగిలిన వాళ్ళు కొంతమందికి గ్రాడ్యువల్గా ఇచ్చినా కూడా అంత అన్రెస్ట్ రాదు మీకు. అదేవిధంగా ఇప్పుడు ఇది కంటిన్యూ చేసేటట్టే ఉన్నారు. ఈ ఫ్రీ బస్సు, మహిళలకి ఫ్రీ బస్సుది కూడా చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా చెప్తున్నాం కదా, పొలిటికల్ స్టెబిలిటీ అయితే ఉంది. గవర్నమెంట్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇమేజ్ ఇంకా ఏమీ లేదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ ఇన్ ఏ సేఫ్ పొజిషన్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జాతీయ స్థాయి పరిణామాలకు సంబంధించి వివిధ రకాల అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.